పురాతనమైన మరియు చరిత్రలో ముఖ్యత్వాన్ని సంతరించుకున్న ఆలయమే శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయము. ఆంధ్ర విజయవాడ జిల్లాలో ఉన్న శ్రీ కృష్ణానది పక్కనే ఉన్న ఇంద్రకీలాద్రి కొండపైనే ఈ ఆలయము ఉంది. ఈ ఆలయం యొక్క ప్రధాన దైవము కనకదుర్గమ్మ. దుర్భూతముల వల్ల, అసుర్ల వల్ల ఇబ్బందులు ఎక్కువైనప్పుడు తన దేశ ప్రజలని కాపాడడం కోసం ఇంద్రకీల ముని కఠిన తపస్సు ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ముని తన తల మీద ఉంటూనే అసురుల్ని అంతం చెయ్యమని అమ్మని కోరుకున్నారు. ముని కోరికలను మన్నించి అమ్మవారు ఇంద్రకీలలో ఉండి అసురుణ్ణి అంతం చేసినట్టు నమ్మబడుతోంది. అసురుని వద్ద నుండి కాపాడుటకు అమ్మవారిని ప్రజలు నేటికీ వేడుకుంటున్నారు. దాదాపు 4 అడుగుల ఎత్తు ఉన్న ఎంతో ఆవేశంతో ఉండే అమ్మవారి శిలను ఇక్కడ దర్శించుకోవచ్చు. అలంకరణతో ఉండే అమ్మవారు మహిషాసురుణ్ణి వధించినట్టు ఇక్కడున్న విగ్రహం నిర్మించబడి ఉంది. 8 కరములతో ఆయుధములను పట్టుకుని సంహార రూపిణిగా ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తున్నారు. కాళిగా పురాణ కథల్లోనూ మిగతా కథల్లోనూ ఈ అమ్మవారి గురించి ఎక్కువగా చెప్పబడి ఉంది. కొత్తగా రాయబడిన పురాణ కథల్లో అమ్మవారిని స్వయంభుగా సూచిస్తున్నారు. ప్రకృతితో అందంగా ఉండే ఈ వాతావరణం ఈ దేవాలయానికి ఎక్కువ అందాన్ని చేకూరుస్తోంది. కనకదుర్గమ్మ ఇక్కడ మహాలక్ష్మి రూపంలో ఉండడం వల్ల లక్ష్మీదేవికి చేసేటటువంటి అన్ని అభిషేకాలు ఇక్కడ కూడా చేయబడుతున్నాయి. శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాల్లోనూ వరలక్ష్మి వ్రతం చాలా భక్తితో దీర్ఘంగా పాటిస్తారు. అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. దుర్గా కట్టిల్ నుండి ఇంద్రకీలాద్రి దేవాలయానికి తిరిగి వెళ్లడానికి ఆలయము తరఫున బస్సు వసతులు ఏర్పరిచి ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల్ని ఇక్కడ విశేషంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. వరుసగా 3 రోజుల పాటు జరుపుకునే ఉత్సవమే షహంబారి ఉత్సవం. ఈ సమయంలో కనకదుర్గమ్మ వనశంకరి అవతారంగా అలంకరించబడతారు. షహంబారి ఉత్సవంలో అనేక రకాల పంటలను, ధాన్యాలను అమ్మవారికి అర్పిస్తారు. ఒకే సమయంలో శక్తి స్వరూపంగా దయతోనూ వరాలు కురిపించే అమ్మగా ఉన్న అమ్మవారి దర్శనము మనలో ఉన్న దైవికాన్ని ప్రేరేపిస్తుంది. అన్నదానం లాంటి పుణ్యక్రియల వల్ల ఈ దేవాలయపు పవిత్రత, మంచితనము రోజురోజుకి పెరుగుతూ వస్తోంది.